హాయ్ అండి అందరికీ. ఇది నిన్న సాయంత్రం వీడియో. పైన వాకింగ్కి అయితే వెళ్ళాను. వాకింగ్ చేస్తూ కొంచెం వెదర్ని కూడా కొంచెం మైండ్ పీస్ఫుల్ చేసుకోవడానికి వాకింగ్ చేసేసి వెదర్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఇక్కడ పిల్లలు ట్యూషన్కి అయితే వెళ్తున్నారు. ట్యూషన్కి వెళ్తూ ఏమన్నా వెరైటీగా చేసి పెట్టమ్మా అన్నారు. అయితే ఇక్కడ ఆలుగడ్డలు బఠానీ అయితే బాయిల్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ తాలింపు అయితే వేసేస్తున్నాను. ఇక్కడ షాజీరా వేసుకున్నాను నేను తాలింపులో. అలాగే ఉల్లిపాయలు కూడా వేసి మగ్గించేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, ఒక చిన్న సైజు టమాటాలు అయితే తీసుకొని ఇవి కూడా మగ్గించేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు సాల్టు, కొంచెం కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, అలాగే పసుపు, కొంచెం మీట్ మసాలా కూడా వేసేసాను. ఇవన్నీ వేసి చక్కగా మగ్గించేసుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఆలుగడ్డలు అయితే బాయిల్ చేసి పెట్టుకున్నా కదా, అవి కూడా చిన్న చిన్న కట్ చేసేసి, ఆల్రెడీ బాయిల్ అయినాయి కాబట్టి ఎక్కువగా అవసరం లేదు. ఉప్పు కారం పట్టేలాగా మొత్తం కలిపేసుకొని కొంచెం వాటర్ వేసేసి ఉడకబెట్టేసుకున్నాను. ఇవైతే ఇప్పుడు మంచిగా ఉడికిపోయినాయి. ఉప్పు కారం పట్టేసి ఆల్రెడీ బఠానీ కూడా ఉడకబెట్టాను కాబట్టి అవి కూడా కొన్ని అయితే వేసేసాను ఉడకబెట్టినవి. ఈ మొత్తం అయితే మళ్ళీ ఒకసారి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసాను. ఆలు బఠానీ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కాంబినేషన్గా అయితే చపాతీ అయితే చేస్తున్నాను. ఇలా చపాతీలు అయితే మంచి కాల్చేసుకొని ఆలు బఠానీ కర్రీ అయితే వేసేసుకొని మంచి కాంబినేషన్లో అయితే టేస్ట్ కూడా బాగుంటుంది. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో.